హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు పవిత్ర చందు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి అలజడులు ఏంటి, చందు భార్య శిల్ప పరిస్థితి ఏంటి, అట్లాగే పవిత్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఉంటే ఎవరికి చెందుతాయి, ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఎవరైనా సరే ఒకవేళ టైం బాగాలేక భార్యాభర్తలు ఇద్దరు చనిపోతే ఉన్న ఆస్తి ఏదైనా కానీ పిల్లలకు చెందుతుంది, ఇది కరెక్ట్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పవిత్ర చందు వీళ్ళిద్దరు లవర్స్, వీళ్ళు సంపాదించుకున్నారు, కొంత ఆస్తిని వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్నారు, సరే బాగానే ఉంది. ఎవరి ఆస్తి ఎవరికి చెందుతుంది? ఇప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే శిల్ప పరిస్థితి అంటే చందు వాళ్ళ వైఫ్ శిల్ప పరిస్థితి, వాళ్ళ చిన్న పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళ ఇల్లు కనుక చూస్తే కొన్ని ఇంటర్వ్యూల్లో ఉన్నప్పుడు ఇక్కడంతా అక్కడ మోసినట్టు కనపడుతుంది. కాబట్టి ఇటువంటి తరుణంలో చందు పేరు మీద ఒక ఫ్లాట్ అయితే ఉంది. ఆ ఫ్లాట్ చందు పేరు మీదే ఉంది హైదరాబాద్ లో. చందు పేరు మీద ఉన్న కానీ పవిత్ర వాళ్ళు ఏమంటున్నారంటే చందు పేరు మీద ఉన్న, ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, చందు పేరు మీద ఉంది కానీ అది సంపాదించింది మాత్రం పవిత్రనే, అది పవిత్ర వాళ్ళ పిల్లలకే చెందాలి అని కొంతమంది వాదిస్తున్నారు. కానీ చందు వాళ్ళ పరిస్థితి అయితే బాగాలేదు. కాబట్టి ఒకవేళ ఎవరు సంపాదించినప్పటికీ ఉన్నది చందు పేరు మీద, కోల్పోయింది పెద్ద దిక్కు, ఇంటికి ఎవరైతే పెద్ద దిక్కు ఉన్నారో తండ్రిని కోల్పోయారు. కాబట్టి చందు పిల్లలకు చెందాలి అన్నది నేను అనుకుంటున్న అభిప్రాయం. అదే క్వశ్చన్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటర్వ్యూ వ్యక్తి అన్నప్పుడు, మీ ఫ్రెండ్ అని ఆమె క్వశ్చన్ వేస్తుంది. ఇంటర్వ్యూ చేశాను, ఫ్రెండ్ తొక్క తోటకూర ఇవన్నీ కాదు, తండ్రి ఆస్తి పిల్లలకు చెందాలి అంతే. ఇంకేదేమైనప్పటికీ ఎక్కువగా నష్టపోయింది చందు వాళ్ళ వైఫ్ శిల్ప, ఆయన పిల్లలే. పవిత్ర వాళ్ళ వైఫ్, పవిత్ర వాళ్ళ భర్త వాళ్ళంతా కొంచెం సెటిల్డ్ గానే కనపడుతున్నారు. ఇంతకు ముందు చందు వాళ్ళ వైఫ్ శిల్ప చెప్పే మాటలను బట్టి కనుక చూస్తే పవిత్ర ఆల్రెడీ భర్తను వదిలేసి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఈయన దగ్గరికి చందు దగ్గరికి రాకముందు హరి అనే ఒక అతనితో, హరిదాస్ అనే ఒక అతనితో ఇదే ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేసింది. కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆమె చేతి మీద పేరు కూడా ఉంటుంది అని చెప్పేసి శిల్ప చెప్తాను. అట్లాంటిది మా జీవితాల్లోకి వచ్చి, మేము ఎవరమో కూడా తెలియకపోయినా మా జీవితాల్లోకి వచ్చి ఇవాళ నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆమె. కాబట్టి నేను మా ఆయన తప్ప నాకు ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి జోక్యాలు లేని నేను, ఆమె ఇన్ని ఏసాలు వేసి చివరికి ఆమె పోయింది కాక నా భర్తను కూడా చంపేసింది, ఇంకా చంపేసినట్టే నాకు తెలిసి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ ఏదైనా కానీ చందు పేరు మీద ఉన్నది. నా అభిప్రాయం అయితే చందు పిల్లలకు దక్కాలని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తానని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియోని ధన్యవాదాలు.